వెల్కమ్ టు ఈటీ. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతూ ఉండడంతో నందమూరి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు బాలకృష్ణ రాబోయే చిత్రాలకు కూడా మస్త్ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ నెక్స్ట్ సినిమా అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రం ఓటీటీ రైట్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం అఖండ 2. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్. ఇక అఖండ 2లోనూ బాలకృష్ణ 2 పాత్రల్లో నటిస్తున్నారు. అందులో అఘోరీగా దుమ్ము లేపుతున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోనూ అఘోరీ పాత్రని ప్రేక్షకులకు పరిచయం చేశారు. టీజర్ లో బాలకృష్ణకు ఇచ్చిన ఎలివేషన్స్, గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు దుమ్ము లేచిపోయింది. ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక స్కంద చిత్రంతో దెబ్బతిన్న బోయపాటికి అఖండ 2 మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది అని తెలుస్తోంది. 4 ఏళ్ల క్రింద ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ చిత్రానికి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్ దుమ్ము లేపింది. దీంతో రాబోయే ప్రమోషనల్ మెటీరియల్ కూడా అదిరిపోతుంది అనే నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో చిత్రంపై మాత్రం భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను దక్కించుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ పడుతోంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం 100 కోట్ల వరకు మేకర్స్ కోట్ చేశారట. ఆ 2 సంస్థలు 80 కోట్ల వరకు వెచ్చించేందుకు రెడీగా ఉన్నారు అని తెలుస్తోంది. మున్ముందు ఎంతకు అమ్ముడు పోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 6 వయసులోనూ నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రాల పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే వరుసగా 4 చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. నెక్స్ట్ అఖండతో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది వేచి చూడాలి. అఖండ 2 తర్వాత బాలకృష్ణ ఎలాంటి చిత్రాలలో నటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ 2 చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మలయాళ చిత్రం మార్కో మూవీ దర్శకుడు హనీఫ్ తో పోలీసు సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తోంది.